హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు ఒక సూపర్ ఫుడ్ అండి. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ డిన్నర్ అది మీ ఇష్టము. జీరో ఆయిల్తో బాయిల్డ్ వెజిటబుల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడైతే. మీ ఏరియాలో ఏవి అవైలబిలిటీగా ఉన్నాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా స్వీట్ కార్న్ వలిచేసి పెట్టేసుకున్నాము. ఇవన్నీ వెజిటబుల్స్ అంతా శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగేసి చెక్కు తీసేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇది 2 సర్వింగ్స్కి సరిపోతాయండి. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు. ముందుగా మనము స్వీట్ కార్న్స్ తీసుకున్నాము. తర్వాత బీన్స్, క్యారెట్, బీట్రూట్, బ్రోకలీ, స్వీట్ పొటాటో లేదా చిలగడ దుంప, మష్రూమ్. చిలగడ దుంపకి దానిపైన స్కిన్ తీయలేదండి, ఎందుకంటే అందులో న్యూట్రిటివ్ వాల్యూస్ చాలా ఉంటాయని అవి అలాగే ఉంచేసాము. తర్వాత మష్రూమ్స్, ఇవి సొరకాయ ముక్కలండి. అది కూడా పైన పొట్టు తీసేసి ఇలా రఫ్గా కట్ చేసేసుకున్నాము. మరి చిన్న చిన్న పీసెస్ ఏం అవసరం లేదు, బాయిల్ చేస్తున్నాం కాబట్టి. ఇవి స్వీట్ కార్న్స్, అవి గ్రౌండ్నట్ సీడ్స్ అండి, వేరుశనగ పప్పులు అంటారు కదా అవి. డ్రై ఉంటే ముందుగానే నానబెట్టేసి ఒక 2 అవర్స్ తర్వాత బాయిల్ చేసుకోవచ్చు. లేదు మనకు ఫ్రెష్గా దొరుకుతున్నాయి అంటే అవి చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇంకా మీకు అవైలబిలిటీని బట్టి ఏమైనా గ్రీన్ పీస్ కానీ చిక్కుళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు. ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాము. చూడండి, కలర్ఫుల్గా ఉన్న వెజిటబుల్స్ మనకు హెల్త్కి చాలా మంచిది. ఇందులో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఆయిల్ అసలు యూజ్ చేయడం లేదు, ఆయిల్లో మనం ఫ్రై చేయము కాబట్టి ఇవి బాయిల్డ్ వెజిటబుల్స్ మనకు హెల్త్కి చాలా బెనిఫిషియల్గా ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, ప్రోటీన్స్ చాలా మనకు స్కిన్కి ఎక్కువగా యూజ్ అయ్యే, షైన్ ఇచ్చే మనకు మంచి న్యూట్రిటివ్ వాల్యూస్ ఇందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. బాయిల్ చేయడానికి ముందుగా మనము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఇలాంటి ఒక హోల్స్ చిల్లులు గిన్నె లేదా స్ట్రైనర్, వెజిటబుల్ స్ట్రైనర్ ఏదైనా ఒకటి అలాంటివి తీసుకొని మనము అన్నీ ఒక్కొక్కటిగా మనము కట్ చేసి పెట్టేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్స్, సొరకాయ లేదా బాటిల్ గార్డ్ అంటారు, ఇంకా పంప్కిన్ కానీ మీ దగ్గర ఇంకా ఏవేవి అవైలబిలిటీ ఉంటాయో అవి వాటిని మనము యూస్ చేసుకోవచ్చు అన్నమాట. చివరగా గ్రౌండ్నట్ సీడ్స్, పల్లీలు అంటారు. ఒక్క విజిల్కి ఇవి ఉడికిపోతాయండి. 2-3 విజిల్స్ పెట్టకూడదు, ఎందుకంటే ఎక్కువ మనము కుక్ చేసినా కానీ అందులోని వైటమిన్స్ అవన్నీ కొంచెం డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి వెయిట్ మేనేజ్మెంట్కి, డైజెషన్కి, గట్ హెల్త్కి ప్రతి ఒక్కటికి కూడా మనకు చాలా మంచిదండి. చూస్తున్నారు కదా, 1 విజిల్కే మనకు వెజ్జీస్ అనేవి చక్కగా బాయిల్ అయిపోయాయి. దీంతో పాటుగా మనకు ఎక్కువ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్ అన్న తీసుకోవచ్చు. ఇంకా మంచి ప్రోటీన్ ఉంటుంది, హై ప్రోటీన్, వైటమిన్ డి కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఎగ్స్లో అవి కూడా మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇక డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉన్నా కానీ అవి కూడా పెట్టేసుకోవచ్చు అండి. డేట్స్ కానీ, కిష్మిష్, బాదామ్స్, వాల్నట్స్ అలాంటివి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ వెజిటబుల్స్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని 1 మీల్ కంప్లీట్గా తీసేసి బాయిల్ వెజ్జెస్ తీసుకోవచ్చండి. ఇవి హెల్త్కి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి, గట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇవి రైజిన్స్, బ్లాక్ రైజిన్స్ ప్లస్ నార్మల్ కిష్మిష్ అంటారు కదా అవి కూడా మేము ఇందులో యాడ్ చేసుకున్నాము. ఇక నిమ్మరసం కావాలంటే లెమన్ జ్యూస్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇందులో హిమాలయన్ పింక్ సాల్ట్ విత్ పెప్పర్ ఉంది. సీజనింగ్కి కావాలంటే పైనుండి అది స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా కాస్త అలా చల్లేసుకుంటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. డయాబెటీస్ వాళ్ళు 100% తీసుకోవచ్చండి. ఎవరికైనా ఏ టైంలో అయినా కానీ ఇవి తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.